హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగీకి స్పృహ వస్తుంది. కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో రామ్మూర్తి, మంగళ, బాగీ ఫ్రెండ్ కరుణ వచ్చి బాగీ బాగీ అని పిలుస్తూ ఉంటారు. అలా ఏమీ తెలియనట్టుగా చూస్తూ ఉంటుంది. నువ్వెప్పుడు వచ్చావే, అసలు నాకేమైంది అని బాగీ ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావమ్మా, హాస్పిటల్కి తీసుకొచ్చాం అని రామ్మూర్తి చెప్పడంతో, అవునా, నాకేమైంది, ఆయనతో మనోహరికి పెళ్ళి అయిపోయిందా నాన్న, ఆగిపోయిందా, చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఇక రామ్మూర్తికి ఏం అర్థం కాకుండా అలా చూస్తూ ఉంటాడు. జరిగిపోయింది కదమ్మా అని చెప్తూ ఉంటాడు. అప్పుడు బాగి, అదేంటి జరిగిపోయిందా, పిల్లలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను, మనోహరి పిల్లల్ని ఏం చేస్తుందో అని భయపడుతూ అంటుంది. ఇకప్పుడు కరుణ అంటుంది, అసలు ఇట్లెందుకు మాట్లాడుతున్నవి, దిమ్మ ఖరాబ్ అయిందా ఏంటి అని అరుస్తూ ఉంటుంది. ఇకప్పుడు బాగి, పసిపిల్లలు కష్టాల్లో ఉంటే నేను చూడలేక ఇలా చేశాను అని అంటుంది. నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా, ఏమైనా మదర్ తెరీసా అనుకున్నావా అని మంగళ ప్రశ్నిస్తూ ఉంటుంది. మంచి చేయాలంటే మదర్ తెరీసానే కావాలా పిన్ని, మంచి మనసు ఉంటే చాలు అని బాగి చెప్తుంది. చేసిందంతా చేసేసి ఇప్పుడు సూక్తులు చెప్తున్నావా అని మంగళ కోపడుతూ ఉంటుంది. పెళ్ళి జరగాలని ఆ దేవుడు రాసి పెట్టి ఉంటే మనం ఏమీ చెయ్యలేము అని బాగి అంటుంది. ఆ దేవుడు ఎక్కడ రాశాడు, నువ్వే బలవంతంగా రాసుకున్నావు అని మంగళ అరుస్తూ ఉంటుంది. అలా జరగాలని రాశాడు, జరిగింది అని బాగి అంటుంది. జరిగిన దాంట్లో నీ ప్రమేయం ఏమీ లేదా అని మంగళ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ పెళ్ళి జరగకుండా ఆపటానికి చివరి దాకా ప్రయత్నించాను అని బాగి అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా అని రామ్మూర్తి అంటాడు. నాకు కూడా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నాన్న అని బాగి అంటుంది. ఇకప్పుడు తన ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది, ఎవరి గురించి మాట్లాడుతున్నావే అని అడుగుతుండగా, అమర్ గారు మనోహరి గురించి అని బాగి అంటుంది. బాగికి దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. మీకు అమర్ గారికి పెళ్ళి అయిపోయింది కదే అని చెప్పడంతో భాగ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతున్నావు అని భాగ్య అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు తన ఫ్రెండ్ కరుణ, అయితే నీకు పెళ్ళి కాలేదా, మరి నీ మెడలో ఉన్నదేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి తన మెడలో ఉన్న తాళిని చూసుకొని షాక్ అవుతుంది. ఒక్కసారిగా త త త అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఫ్రెండ్ కరుణ అంటుంది, తాళి పెళ్ళి అయితేనే కదా వేసుకుంటారు, ఇప్పుడు చెప్పు, మండపంలో పెళ్ళి ఎవరికయింది అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి, అంటే ఆయన నా మెడలో తాళి కట్టారా అని చెప్పి అనుకొని ఒక్కసారిగా మళ్ళీ స్పృహ తప్పి పడిపోతుంది. ఇక రామ్మూర్తి కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక మంగళ అంటుంది, ఒక తుఫాను సృష్టించింది, కళ్ళు తిరిగి పడిపోయింది, అసలు ఏం జరుగుతుంది అని అర్థం కాక చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ అరు, ఇన్ని రోజులు రాను అంటే తీసుకువెళ్ళిపోతా అన్నారు, ఇప్పుడేమో తీసుకువెళ్ళండి మీ లోకానికి అంటే ఆగుదాం అని తీసుకెళ్లకుండా మానేశారు, అసలు ఏంటి గుప్తా గారు అని అంటుంది. ఇక ఇంతలో ఇంటికి, అమర్ వాళ్ళ ఇంటికి పంతులు గారు వస్తారు. అరుకి ఏమీ అర్థం కాదు. గుప్తా గారు పంతులు ఎందుకు వచ్చినట్టు అని అడుగుతూ ఉంటుంది. సంభావన కోసమేమో అని గుప్తా అంటాడు. ఏం కాదు, ఇంకో మాట చెప్పండి అని అరు అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తాకి కోపం వస్తుంది. ఈ పెళ్ళి ఎలా జరిగిందా అని అందరూ శిరోభారం పట్టుకొని కూర్చున్నారు, ఇంకో మాట కబుర్లు చెప్పమంటావా అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అరు, ఇప్పుడు జరిగిందంతా ఈ పంతుల వల్లే అని అంటుంది. అప్పుడు గుప్తా, ఏం చేశారు ఆయన అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అరు అంటుంది, నేను చచ్చిపోయిన వెంటనే మా ఆయనకి ఇంకో పెళ్ళి అవుతుందని ఇలాంటి పూజారే విత్తనం నాటాడు అని చెప్తూ ఉంటుంది. మళ్ళీ ఏం విత్తనం నాటడానికి వచ్చారా అని నీ ఆతృత, అంతే కదా, పద వెళ్ళి చూద్దాం అంటాడు. ఇక అప్పుడు అరు కిటికీ దగ్గరికి వెళ్ళి పంతులు గారు ఎందుకు వచ్చారా అని వినడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఇక్కడ పంతులు గారు అమర్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు. ఏంటండి రమ్మన్నారు అని అడుగుతూ ఉంటాడు. మీ అబ్బాయి పెళ్ళి బాగానే జరిగిందిగా అని అడగటంతో అమర్ వాళ్ళ అమ్మ అంటుంది, మీరేమో మా ఇంటికి మళ్ళీ మా కోడలే వస్తుంది అని అన్నారు, మమ్మల్ని బాగా చూసుకుంటుందన్నారు, కానీ జరిగినవన్నీ చూస్తుంటే మా ఇంట్లో మిస్సమ్మ అడుగు పెట్టేలాగా అనిపించట్లేదు అని చెప్పడంతో పంతులు అంటారు, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు, వాళ్ళిద్దరూ కలవటానికే ఇదంతా జరిగిందేమో, అంతా మన మంచిగా అనుకొని అన్నీ సాంప్రదాయంగా జరిపించండి అని చెప్పడంతో అమర్ వాళ్ళ అమ్మ అంటుంది, అమ్మాయి అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదండి, అమ్మాయి
కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్లోనే ఉంది. అమర్కి ఇలా అబద్ధాలు చెప్తే నచ్చదు కదా, ఇంకా ఇంటికి రాలేదు, అందుకే భయంగా ఉంది అని చెప్పడంతో పంతులు అంటారు, వాళ్ళు పిల్లలండి, ఏమీ తెలియదు, మీరే చూసుకోవాలి కదా, వాళ్ళిద్దరినీ మీరే కలపండి. 7 అమ్మాయి ఇంట్లో దీపం పెట్టాలి కోడలిగా. తెలిసి చేసినా తెలియకుండా తాళి కట్టినా ఇద్దరు ఒకటైపోయారు. ఇద్దరి బంధం ముడిపడ్డాయి. మీరు కడదాకా వాళ్ళిద్దరూ కలిసే ఉండాలి. ఇద్దరిని ఒప్పించి 7 గంటల లోపు ఈ ఇంటికి తీసుకొని రండి, లేదా కీడు వస్తుంది, మీరు తట్టుకోలేరు అని చెప్పి వెళ్తాడు. అదేంటండి పంతులు అలా మాట్లాడుతున్నారు, కీడని ఇంకా భయంగా ఉంది అని అనటంతో అమర్ వాళ్ళ నాన్న అంటారు, పంతులు చెప్పినట్టే చేయాలి. ఏమి అనుకున్నా సరే అమర్ జీవితంలోకి మిస్ అమ్మ వచ్చేసింది. ఇద్దరిని ఇంటికి తీసుకురావాలి. నేను హాస్పిటల్కి వెళ్ళి మిస్ అమ్మని తీసుకొని వస్తాను, నువ్వు అమర్ని తీసుకొనిరా అని చెప్పడంతో ఇక అమర్ వాళ్ళ అమ్మ అంటుంది, మీరు అమర్ని తీసుకురండి, నేను మిస్ అమ్మని తీసుకొస్తాను. ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్న అంటారు, లేదు, నేను అమర్ని తీసుకురాను, వాడికి చాలా కోపంగా ఉంటాడు, నువ్వే వెళ్ళి ఒప్పించి తీసుకురా, నేను హాస్పిటల్కి వెళ్తున్నా మిస్ అమ్మ దగ్గరికి అని వెళ్తాడు. ఇక వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది, అమ్మని ఎలా తీసుకురావాలా అని. ఇక గుప్తా అంటాడు, నువ్వు చేసిన పనికి ఆ పెద్దవాళ్ళు ఎలా పరుగులు తీస్తున్నారో చూడు అని అరుణి కోపడుతూ ఉంటాడు. ఇక అక్కడ బాగి హాస్పిటల్లో ఉంటుంది. డాక్టర్ వచ్చి మీరు చూడొచ్చు స్పృహ వచ్చింది అని చెప్పడంతో ఇక ఇక్కడ కరుణ ఆలోచిస్తూ ఉంటుంది, దీనికి గుర్తు లేదా, ఎలా జరిగిందనేది, ఎలా తాళి కట్టించుకుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మంగళ అయితే ఇది చెప్పింది వింటుంటే నిజమే అనిపిస్తుంది, మనోహరికి తెలిసే నన్ను చంపేస్తుంది అని భయపడుతూ ఉంటుంది. ఇక అందరూ బాగీని చూడటానికి లోపలికి వెళ్తారు. మంగళ అంటుంది, ఏ పోరి, ఇంకోసారి కళ్ళు తిరిగి పడిపోయావంటే మంచిగుండదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి చూడలేక కళ్ళు మూసుకొని ఆ తాళిని అలా చూస్తూ ఉంటుంది. ఏ కరుణ, నిజం చెప్పవి, ఇదంతా నువ్వు చేస్తున్న ప్రాంక్ కదా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు కరుణ, ఎందుకే చిప్పుకి ఇట్లా మిస్ప్లేస్ అయిందా ఏంటి, పాగల దగ్గర మాట్లాడుతున్నావు అని కోప్పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి అంటుంది, సడన్గా తాళి మెడలో చూపించి ఆ మిలిటరీ ఆయనే కట్టాడు అంటే ఎలా నమ్మాలి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తి, అమ్మ బాగి, నీకు ఎందుకు జరిగింది గుర్తులేదో తెలియటం లేదు, జరిగింది మాత్రం అదే అని అనటంతో ఇక బాగికి ఏమీ అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటుంది. మంగళ అంటుంది, ఏ పూరి, మేమేదో మత్తు మందు కట్టి నీకు తాళి కట్టించినట్టు మాట్లాడతావేంటి, నీ అంతటి నువ్వే వెళ్ళి తాళి కట్టించుకొని వచ్చావు, మా అందరికీ షాక్ ఇచ్చావు అని చెప్పడంతో ఇక కరుణ అంటుంది, ఇక మొత్తం నీకు జరిగిందంతా చెప్తాను విను అని చెప్పి అసలు పెళ్లిలో ఏం జరిగిందన్నది మొత్తం రామ్మూర్తి ఇక్కడ కరుణ కలిసి మొత్తం చెప్తారు. బాగి షాక్ అయిపోతుంది. ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కరుణ. కానీ అయినా అర్థం కానట్టే అలా చూస్తూ ఉంటుంది బాగి. నీకు దిమాగ్ బాగా ఖరాబ్ అయిందే అని కోపడుతూ ఉంటుంది. బాగి అక్కడి నుంచి పారిపోతుంది. ఇక వీళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక బాగిని ఒప్పించి అమర్ వాళ్ళ ఇంటికి ఎలా తీసుకువెళ్తారో చూద్దాం.